ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన క్రియేటర్స్ లైవ్ ఛానల్లో డాక్టర్ సత్యవేద సాగర్ గారు చాగల్లు నుంచి ఒక ప్రసంగాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అంటే నిన్నటి దినాన వారి సంఘంలో ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో మీలో చాలా మంది ఇప్పటికే దాన్ని చూసి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశారు కాబట్టి ఆయనకు కూడా దాదాపు చాలా 90K పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అనేకులు దాన్ని చూసి ఉంటారు. మరి చూడటమే కాకుండా ఎంతో హృదయాలు గాయపడిపోయి ఉంటాయి చాలా మందికి అనే విషయాన్ని కూడా నేను నమ్ముతా ఉన్నాను. మరి నిన్నటి దినాన సత్యవేద సాగర్ గారు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉందో అది పూర్తిగా అసలు వాక్య విరుద్ధమైనటువంటి బోధ అన్నమాట. అసలు ఆయన ఎన్ని విషయాలు చెప్పాడు అందులో అనంటే బైబిల్లో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలనే పునాదుల్నే కదిలించేశాడు అనమాట. అంత దారుణంగా వక్రీకరించి వాటిని ఆయన బోధించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో మరి యూట్యూబ్లో సహోదరులందరూ వాదిస్తూ మరి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నారు కదా. యేసు ప్రభు వారు దేవుడని, నిత్యుడని పేర్లను కూడా ఆయన ఉటంకించి వాళ్ళని ఒక రకంగా అవమానించటమే జరిగింది అనమాట. వీళ్ళందరూ చెప్పేదంతా రాంగే, నేను చెప్పేది ఒకటి మాత్రమే సత్యం అన్న విధానంలో ఆయన నిన్న ప్రసంగం చేయటం జరిగింది. ఆయన ప్రసంగంలో అన్ని మీరు చాలా మంది వినే ఉంటారు కదా. ఇప్పుడు కూడా ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ నేను ఆయన వీడియోని ప్లే చేసి మరి ఆయన ఏం చెప్పాడనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనలో చాలా మందికి మరి సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ తెలుసు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఒకప్పుడు BOUIలో మరి ఒక స్టూడెంట్గా జాయిన్ అయ్యి దాని తర్వాత అక్కడ ఆ లెసన్స్ అన్నిటిని నేర్చుకొని, అక్కడ జ్ఞానాన్ని నేర్చుకొని దాని తర్వాత అక్కడ వచ్చే స్టూడెంట్స్కి పాఠాలు చెప్తూ ప్రసంగాలు చేస్తూ అట్లాగా మరి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అనమాట. ఒకప్పుడు సాగర్ గారు ఎవరికి తెలియకపోయినా BOUIలో పనిచేయటం ద్వారా, అక్కడ ఉండటం ద్వారా చాలా మందికి ఆయన పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి ఆయనకు నేమ్, ఫేమ్ అదంతా వచ్చింది. అది మీకు అందరికీ తెలుసు, నేను ఈరోజు కొత్తగా చెప్పేది ఏం కాదు. అందులో ఉన్నప్పుడు నాకు కూడా ఆయన ముఖ పరిచయం ఉంది, నేను కూడా ఆయనకు పర్సనల్గా తెలుసు అనమాట. సుమారు ఒక 17 సంవత్సరాల క్రితం, అంటే 2009 ఆ ప్రాంతంలో ఇక్కడ జగేపేట మండలంలో ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం, మా గ్రామానికి మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన్ని పిలవటం జరిగింది ప్రసంగికుడిగా. 2 రోజులు పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ పబ్లిక్ మీటింగ్లో మరి నేను మొదటి ప్రసంగం చేసిన తర్వాత ఆయన రెండవ ప్రసంగం చేశాడు. చూడండి, ఇదిగో ఇక్కడ మీకు పిక్ కూడా పెడుతున్నాను ఒకసారి. ఇదిగో ఇది ఆ టైంలో పెట్టినటువంటి మనిషి జన్మ ఎందుకు అనే ఈ మహాసభలను, 2 రోజుల సభలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నేను అదిగో మీకు కనిపిస్తున్నటువంటి ఫోటోలో ప్రసంగిస్తున్నది నేనే. మొదటి ప్రసంగం నేను చెప్పిన తర్వాత ఆయన రెండవ ప్రసంగం చెప్పడం జరిగింది. 2009వ సంవత్సరం, అంటే సుమారు 17 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అన్నమాట ఇది. అప్పటి నుంచి నాకు ఇంకా అప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడే బాగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అదే యూనివర్సిటీలో MTH వరకు 8 years అక్కడ నేర్చుకున్నాను కాబట్టి నాకు ఆయన బాగా పరిచయం ఉంది. ఆయన చేత అక్కడ మీటింగ్స్ కూడా పెట్టించడం జరిగింది. దాని తర్వాత ఆయన దారి ఆయన అందులోంచి సపరేట్ అయిపోయి వెళ్ళిపోయాడు, సపరేట్ చేసుకున్నాడు. మేము కూడా సపరేట్ అయిపోయి, ఇదంతా స్టోరీ వేరే. అయితే అందులోంచి బయటకు వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఇంకా బాగా చదివి ప్రత్యక్షతలు పొందుకొని అనేకుల భక్తుల గ్రంథాలు చదివి దాని తర్వాత అది అసత్యం అని తెలుసుకొని సత్యాన్ని నమ్ముతూ సత్యంలో ప్రతిష్ఠింపబడి సత్యాన్ని ప్రకటిస్తూ జీవిస్తూ ఉన్నాము నేటి వరకు కూడా. అయితే సాగర్ గారి విషయానికి వస్తే ఆయన బయటికి వెళ్ళిపోయి సపరేట్ అయిపోయి మరి కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చాగలులో. కానీ ఆయన ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి BOUIలో బోధించిన సిద్ధాంతాలనే నేటికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అంటే వేరే గత్యంతరం లేదు ఆయనకి. ఎందుకనంటే ఇంక అంతకు మించి ఆయన ఆలోచన శక్తి ఇంకా పెరగట్లేదు. ఆ పరిధి ఉంది, ఆయన ఆలోచన శక్తికి పరిధి ఏర్పడింది. అంతకు మించి ఆయన ఆలోచించే పరిస్థితి లేదు. ఇంకా ఆ చట్రంలో బంధించబడిపోయి ఇంకా అవే ఉంచేసుకొని ఇక వాటినే బోధించుకుంటూ వస్తున్నారు అనమాట. అందుకే నిన్న ఆయన చేసిన ప్రసంగంలో
మరి ఆయన చెప్పినటువంటి మాటలు ఒకవేళ మీరు చాలా మంది విని ఉంటారు. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. ఎంత ఘోరమైనటువంటి బోధ అంటే, ఎంత వక్రీకరించారంటే, అసలు నేనైతే చాలా బాధపడ్డాను ఆ వాక్యం విన్న తర్వాత, ఆయన ప్రసంగం విన్న తర్వాత. నేనైతే మనసులో హృదయంలో వచ్చుకొని, ఇదేంటి మరి ఇంకా ఇక్కడికే ఉన్నారు, ఇంకా ఎదగలేదైనా, మరి ఇంత దారుణంగా బోధించాడు అని. అందుకే నేను తమ్నైల్లో కూడా ఏమని పెట్టాను అనంటే, ఓల్డ్ బిఓయుఐ టీచింగ్ ఆఫ్ అసత్యవేద సాగర్ అని పెట్టాను అనమాట. సత్యవేదం కాదా అని చెప్పేది, అసత్య వేదం. అది వేదం అంటే సాంస్క్రిట్ లో జ్ఞానం అని అర్థం. సత్య జ్ఞానం కాదా అని చెప్పేది, అసత్యమైన జ్ఞానం. అందుకే అసత్య సాగర్ అని అక్కడ ఆయనకి నేను నామకరణం చేయడం జరిగింది అనమాట. ఆయన మాట్లాడేటువంటి బోధలన్నీ వరుసగా ఒకసారి మనం చూద్దాం, 1 by 1 చూద్దాం దయచేసి. నేను చెప్పినటువంటి ఆయన ప్రసంగంలో అంటే మానవాత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చినవి కావా అనే అంశం మీద ఆయన చాగల్లో నిన్న మాట్లాడటం జరిగింది. అందులో ఆయన ఏం చెప్తున్నాడు పాయింట్ వైజ్ చూద్దాం. 2 నిమిషాల 10 సెకండ్ల నుంచి నేను ప్లే చేస్తున్నాను. ఆయన ఏం చెప్పాడో ఒకసారి మీరు దయచేసి వినండి. అదేంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీకండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము మరి అది యేసుప్రభు గారి గురించి కాదు, జ్ఞానం గురించి అని ఒకటి. పాత నిబంధన కాలంలో మాట్లాడిన దేవదూతలు యేసుప్రభు అని 2. అసలు మనం దేవునికి పుట్టిన ఆత్మలం కాదని, మన దేవుళ్ళ నుంచి రాలేదని 3. విన్నారా? యేసుప్రభు గారు కూడా పుట్టలేదు, నిత్యుడని 4. ఇలాగా రకరకాల అంశాలు. వీటి వల్ల మనకి పరలోకం అసలు రాదే రాదు. బాగా వినాలి. వీటి వల్ల పరలోకం రాదు మనకి. ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి పరలోకం వస్తుందా రాదా? దాని వల్ల ఏమి రాదు. మనం తెలుసుకొని మానవలసిన బోధ ఈ భూమి మీద అది కాదు. వీళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరితో చర్చించడానికి నేను రెడీ. వీళ్ళందరితో కూడా నేను మాట్లాడతాను. తమ్ముళ్ళు విజయ్ కుమార్తోనైనా, వంశీ గారితోనైనా, తమ్ముడు జేమ్స్ తోనైనా, అండి ఇక్కడ పాలకొల్లో ఉన్నాడు ఒక ఆయన, ఎవరైనా స్టీఫెన్ పాల్ అంట, ఆయనతోనైనా, కాకినాడతోనైనా, ఎవరితోనైనా నేను మాట్లాడతాను. మర్చిపోకండి. డిసెంబర్ లో కూడుకుందాం, చర్చించుకుందాం. మరి మీరు ఏర్పాటు చేసుకోండి. భోజనాలు పెడతారో, కళ్యాణ మండపం బుక్ చేస్తారో, ప్లేస్ మీదే, భోజనాలు మీదే. చర్చకి నేను వస్తాను, నాతో మాట్లాడండి. ఈ టాపిక్స్ ఏమైనా సరే మీరు ఎంత పెద్దోళ్ళు తీసుకొచ్చినా సరే నేను మాట్లాడతాను. మీరు చెప్పేవన్నీ తప్పు. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ప్రజలకు ఎవరు మాట్లాడరు. చర్చించుకుందామా వద్దామా అంటారు కానీ రారు. చూసారండి, ఇక్కడ సాగర్ గారు ఏం చెప్తున్నారంటే, విజయ్ కుమార్ గారైనా, వంశీ గారైనా, జేమ్స్ గారైనా, పాలకుల్లో ఉన్న స్టీఫెన్ పాల్ గారైనా, ఎవరినైనా తెచ్చుకోండి. మీరు భోజనాలు మీరే పెట్టుకోండి, కళ్యాణ మండపం మీరే బుక్ చేయండి, డబ్బులన్నీ మీరే కట్టండి, నేను ఫ్రీగా వచ్చేస్తాను. వచ్చేసి వీళ్ళందరూ చెప్పేది తప్పేనంట. వీళ్ళందరూ చెప్పేది తప్పే, ఈయన చెప్పేది మాత్రమే వాస్తవం అంట. చూద్దాం ఆయన ఏం వాస్తవం చెప్తున్నాడో. వీళ్ళందరూ చెప్తున్న తప్పులేంటో మనం ఇప్పుడు 1 by 1 చూస్తాం. ఇవన్నీ అంట పరలోకానికి చేర్చవట. పరలోకానికి చేర్చే మాటలు కావంటే అసలు వీటి గురించి అనవసరం అసలు మనం వివాదించడం కూడా అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవటం కానీ, ఆ దేవదూతల గురించి తెలుసుకోవటం కానీ, మన ఆత్మను సృష్టించాడా లేదా అని తెలుసుకోవటం కానీ, ఇవన్నీ పరలోకానికి చేర్చమంట. మరి ఇంకేముంది మరి బైబిల్ గ్రంథంలో? సాగర్ గారిని అడుగుతున్నాను నేను. బైబిల్లో ఉన్నదంతా యేసయ్యను గురించే, ఆయన ప్రత్యక్షతల గురించే. మరి పాత నిబంధనలో దూతలు ఎవరో, యెహోవా దూత ఎవరో, ఇవన్నీ పట్టించుకోకపోతే, అక్కడ జ్ఞానం ఎవరో ఏంటో మాట్లాడుకోకపోతే, మనం ఆత్మ ఎక్కడి నుంచి ఎలా తయారు చేశాడు, దేవుళ్ళు సృష్టి ఎలా జరిగింది, మనం ఎలా వచ్చాం అనేది తెలుసుకోకపోతే ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళండి. ఇంక చెప్పేది ఏముంది, చెప్పడానికి ఏముంది? వీళ్ళందరూ చెప్పేది తప్పేనంట. అందరినీ ఆయన ఓడించేస్తాడంట. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నమాట. ఇంకా చూద్దాం. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు. క్యారెక్టర్, పరిశుద్ధత. తప్పడడుగు లేచినోడు బైబిల్ని చెప్పలేడు. క్యారెక్టర్ లేనివాడు బైబిల్ని చెప్పలేడు. ఒక ఆయన అంటున్నాడు, నేను సరి చేసుకోలేని తప్పులు చేశాను, అవి ఎలా తీసుకోవాలో తెలియలేదు అన్నాడు. కానీ బోర్డు మీద మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటంట? సరి చేసుకోలేని తప్పులు చేసాం మేము, అయినా కానీ మాట్లాడతారంట. తప్పు చేసినోడు బైబిల్ అర్థమవుతుంది అబ్బాయి. తప్పు చేసినోడికి బైబిల్ అర్థమవుతుంది. కీర్తన గ్రంథంలో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము అసలు బైబిలే చెప్పకూడదు. పాపం చేసినోడు, తప్పు చేసినోడు, వ్యభిచారం చేసినోడు, ఇతర ముగ్గురు పిల్లలతో ఉండి వాక్యం చెప్పేవాడు అసలు చెప్పకూడదు. విన్నారా? సరి చేసుకోలేని తప్పులు చేసి వాక్యం చెప్పడం నేను ఎవరు చెప్పన్నాడు? బైబిల్ వద్దంది. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 16వ వచనం చూడండి పిల్లరా. 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడంటే చూడండి ఎంత బాగుందో.
భక్తిహీనుడిగా ఉండి బైబిల్ చెప్పినా భక్తిహీనతలో ఉండి, వాక్యం చెప్పినా భక్తిహీనతలో ఉండి అదే జీవితాన్ని కంటిన్యూ చేస్తూ లేత లేత ఆమదం లాంటి మెత్తన మాటలు చెప్పినా వద్దు, కుదరదది. విన్నారు కదండి ఏమంటున్నారు ఇక్కడ ఆయన? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం చదివాడు. 50వ అధ్యాయం అంట. అసలు కీర్తనలో అధ్యాయాలు ఉంటాయా అంటే కనీసం ఇది కూడా తెలియదు ఆయనకి. అవన్నీ పాటలు, కీర్తనలు, అవన్నీ 150 కీర్తనలు అవి. అందులో అధ్యాయాలు ఏంటి? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం అంట. 50వ కీర్తన, 50వ అధ్యాయం కాదు, అసలు అధ్యాయాలు ఉండవు. అది సరే, ఈయనకు ఆ విషయాలు తెలియదు అనుకున్నది వేరే విషయం. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? వీళ్ళెవరికి క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ లేనోళ్ళు బైబిల్ గ్రంథాన్ని చెప్పకూడదు, వాళ్ళకి అర్థం కాదు. క్యారెక్టర్ లేని వాళ్ళకంట బైబిల్ గ్రంథం అర్థం కాదంట. 2-3 పెళ్ళాలను ఉంచుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి అసలు బైబిల్ని బోధించే అర్హత లేదంట అని బైబిల్ చెప్తుందంట. ఆయన చెప్తున్నాడు. అది కోట్ చేసింది ఎక్కడ? 50వ కీర్తన 16వ వచనంలో. ఏంటి? పాపం చేసిన వాళ్ళకి బైబిల్ అర్థం కాదా? 2-3 భార్యలను పెళ్లి చేసుకున్న వాళ్ళకి బైబిల్ అర్థం కాదా? సరిదిద్దుకోలేని పాపం చేశాం మేము అనుకుంటూనే బోర్డుల మీద ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. అంటే బహుశా నాకు తెలిసి మరి ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లలో అట్లా బోర్డుల మీద ఎక్స్ప్లెయిన్ చేసేది విజయ్ కుమార్ గారే ఉన్నారు. మరి ఆయనకు చెప్తున్నారేమో ఆయన. మరి ఏమో మరి పిడి సుందరరావు గారికి చెప్తున్నారో. మరి పిడి సుందరరావు గారు కూడా 2-3 భార్యలను చేసుకున్నాడని అందరికి తెలిసినటువంటి వాస్తవం. మరి ఆయనకు చెప్తున్నాడో తెలియదు మనకి. కానీ అలా అసలు భార్యలు చేసుకోవటానికిను బైబిల్ జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈయన మాట్లాడుతున్నటువంటి చిన్నపిల్లల మాటల్లాగా లేవు ఇవన్నీ. చాలా లో స్టాండర్డ్ లో మాట్లాడే మాటలు కదా ఇవన్నీ. ఆయనకంట చూడండి, 2-3 పెళ్ళాలుంటే, భార్యలు ఉంటే బైబిల్ చెప్పడానికి లేదు అని ఈ కీర్తన గ్రంథం 50లో నా మాటలు నీకు ఎవరు చెప్పమన్నారు, నా ఉపదేశం నీకు ఎవరు చెప్పమన్నారు అనే ఆ రిఫరెన్స్లను చదువుకొచ్చారనమాట. సరే, ఏముందనేది మనకు తర్వాత సంగతి. ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయాల్సింది. అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అని చదివింది అసలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అక్కడ నా నిబంధనలతో, నా కట్టడలతో నీకేం పని అని అంటే, నువ్వు బోధించొద్దు అని భక్తిహీనులతో చెప్పేది. అది భక్తిపరులతో చెప్తున్న మాట కాదు. సరిదిద్దుకోలేని తప్పు చేసినప్పుడు మరి చేసేది ఏముంటది? సరిదిద్దుకోలేని తప్పు చేశాడు, అజ్ఞాన కాలంలో చేశాడు, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దేవుడికి తెలియదు అవన్నీ? దేవుడు క్షమించడా అడిగినప్పుడు? సరే, వాళ్ళు ఏం చేశారో ఆ సరిదిద్దుకోలేని తప్పు తెలియదు, కానీ ఆయన మాటల్లో చెప్తున్నా నేను. అంటే పరిశుద్ధులే బైబిల్ గ్రంథం చదివితే అర్థమైందంట. అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం, ఈయన వ్యాఖ్యానం ప్రకారం ఇప్పుడు దావీదు గారికి బైబిల్ అర్థం కాదు, ఆయనకి జ్ఞానమే లేదు, ఆయన చెప్పేది తప్పే. దావీదు రాసిన కీర్తనని తప్పే. ఎందుకంటే బత్షెబతో తప్పు చేశాడు కదా ఆయన. పాపం చేసిన వాడికి బైబిల్ అర్థం కాదు కదా. క్యారెక్టర్ ఉండాలి కదా బైబిల్ని వ్యాఖ్యానం చేయాలంటే. బైబిల్ జ్ఞానం అవ్వాలంటే, బైబిల్ జ్ఞానం పొందాలంటే క్యారెక్టర్ ఉండాలి కదా. ఈయన చెప్పిన దాని ప్రకారం దావీదు గారికి జ్ఞానం తప్పు అనమాట. దావీదు గారు చెప్పింది తప్పు. సొలొమోను జ్ఞానమే లేదు అసలు. ఎందుకంటే సొలొమోను చాలా వివాహాలు చేసుకున్నాడు, చాలా మంది భార్యలు ఉన్నారు ఆయనకి. 300 భార్యలు, దాదాపు 700 ఉపపత్నులు ఉన్నారు ఆయన. ఆయన మహాజ్ఞానాన్ని చెప్పుకోకూడదు. ఆయన చెప్పిందంతా రాంగే. ఆయనకు ప్రత్యక్షత రాదు, దేవుడు జ్ఞానం ఇవ్వడు. ఎందుకంటే ఇంతమంది భార్యలు ఉంటే మరి ఇంతమంది భార్యలు ఉన్న వాళ్ళకి జ్ఞానం ఎట్లా వస్తుంది? క్యారెక్టర్ లేని వాళ్ళు వాళ్ళందరూ. ఒకవేళ ఆయన తెలివిగా, ఎందుకంటే ఇలాంటి కుయుక్తులు బాగా పన్నుతారు కాబట్టి ఆయన తెలివిగా ఏమన్నా అంటే, ఇది పాత నిబంధన గ్రంథంలో ఉండి, వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఇంతమంది భార్యలు చేసుకోవచ్చు ఉంది, కానీ నేను కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాను అని ఒకవేళ వాళ్ళు, ఆయన కానీ వాళ్ళకి సంబంధించిన కానీ అనవచ్చు. అసలు నువ్వు చూపించిన వచనం కూడా పాత నిబంధనలోదే, కొత్త నిబంధనలోది కాదు. అది కీర్తన గ్రంథం ఎక్కడిది? పాత నిబంధనలోది. రిఫరెన్స్ మాత్రం కోట్ చేయటం మాత్రం పాత నిబంధనలో కోట్ చేయొచ్చు, కానీ అప్లై చేయడానికి మాత్రం కొత్త నిబంధనలు అప్లై చేస్తారా? అసలు శాస్త్రులు పరిశీలి గురించి యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు వారు చెప్పినట్టు చేయండి, కానీ వారు చేసినట్టు చేయొద్దు, వారి క్రియల చొప్పున చేయొద్దు, కానీ వారు చెప్పిన బోధ ఏదైతే ఉందో దాని ప్రకారం చేయండి. వారి క్రియలు బాగలేనప్పుడు క్రియలను నువ్వు ఆదర్శంగా తీసుకోవద్దు, మాదిరిగా తీసుకోవద్దు, క్రియలను నువ్వు కూడా వ్యతిరేకించు. అంతేగాని వాడు చెప్పిన బోధ ఎందుకు తప్పు అవుతుంది? వారు చేసిన పాపానికిను వాళ్ళు చెప్పే వాళ్ళకున్న జ్ఞానానికి అసలు సంబంధం ఏముంటది? భవిష్యత్తులో మనం ఏ తప్పు, ఏ చిన్న పాపం కూడా తెలుసో తెలియకో చేసే అవకాశం లేదా? చేసిన తర్వాత ఇంకా చెప్పేవని అబద్ధం అయిపోతాయా? దేవుడిచ్చిన ప్రత్యక్షత, మంచిగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడండి. ఒక విషయంలో నీకు క్లారిటీ వచ్చింది, మంచి జ్ఞానం నేర్చుకున్నావు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఏదో విచారం, ఏదో ఒకటి చేసావు, ఏదో పాపం చేసావు,
అప్పుడు నేర్చుకున్న జ్ఞానం అంతా డిలీట్ అయిపోద్దా? చేసిన తర్వాత చెప్తే అదంతా రాంగ్ అయిపోతుందా? చూడండి ఎంత విడ్డూరమైనటువంటి బోధ ఆయన చేస్తున్నాడు. అంటే క్యారెక్టర్ ఉన్న వాళ్ళే బైబిల్ గ్రంథాన్ని చెప్పాలంట, క్యారెక్టర్ లేని వాళ్ళు చెప్పకూడదంట. ఇది సాగర్ గారు చెప్పినటువంటి బోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకసారి ఆలోచించండి ఆయన ఏం చెప్తున్నారు అనేది. ఇంకొక క్లిప్ చూద్దాం, ఆయన ఏం చెప్పారనేది ఇంకొక క్లిప్ చూద్దాం. పరిశుద్ధ గ్రంథం అన్నది చూసారా? ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మాటలు ఎవరి? పరిశుద్ధమైనవి, పరిశుద్ధమైన దేవుడివి, పరిశుద్ధమైన సేవకులు చెప్పాలి. చూసారు కదా, పరిశుద్ధులే చెప్పాలంట, క్యారెక్టర్ లేని వాళ్ళు బైబిల్ చెప్పకూడదంట. క్యారెక్టర్ లేని వాళ్ళు చెప్పేదన్నీ అబద్ధాలేనంట, అవి సత్యాలు కావంట, వాళ్ళకి బైబిల్ అర్థం కాదంట. మరి ఇదే మాట ప్రకారం అయితే మరి క్యారెక్టర్ లేనోళ్ళు, 2-3 భార్యలు ఉన్నోళ్ళు చెప్పేదంతా అబద్ధం అయితే మరి BOEలో పిడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్న బోధే కదా ఈరోజు మీరు ఆత్మల గురించి కానీ యేసుప్రభు దైవత్వం గురించి కానీ మీరు బోధించేదంతా అక్కడ నేర్చుకున్నదే కదా, ఆయన దగ్గర నేర్చుకున్నదే కదా. మరి అబద్ధం కదా అది? క్యారెక్టర్ లేనోళ్ళు చెప్పేదంతా అబద్ధం అని మీరే అంటున్నారు కదా, స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మరి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్న బోధ ఎందుకు చెప్తున్నారు మీరు? మీరు చెప్తేనే సత్యం. ఏమండి, యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మీకు మీరే స్వయం వైరుధ్యంగా మాట్లాడుకుంటున్నారు. క్యారెక్టర్ లేని వాళ్ళు చెప్పకూడదు, చెప్పినా అది అబద్ధం, సత్యం కాదు. 2-3 భార్యలు ఉన్నోళ్ళు ఏది చెప్పినా అసత్యమే అంటూనే ఇగో ఈ అబద్ధ బోధ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? BOE దగ్గర నుంచి నేర్చుకున్నారు కదా, సుందరరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు, పెద్ద ఆయన దగ్గర నుంచి. సరే, ఆయన పరిస్థితులు ఏమున్నాయో, ఆయన ఎందుకు ఆ వివాహం చేసుకున్నాడో అది ఆయనకే తెలుసు. మరి మీ సిద్ధాంతం ప్రకారం 2-3 భార్యలు ఉన్నవాళ్ళు, క్యారెక్టర్ లేనివాళ్ళు, మరి ప్రసన్న బాబు గారి గురించి కూడా ఆ మధ్యలో వార్తలు వచ్చినాయి కదా, యూనివర్సిటీలో ఆ పిల్లల మధ్యలో ఏదో జరిగిందని. అది అందరికీ తెలిసిన వాస్తవం కదా, యూట్యూబ్లో ఈనాటికి ఉన్నాయి కదా. మరి ఆయన క్యారెక్టర్ లేనట్టే కదా నీ ఉద్దేశంలో. మరి క్యారెక్టర్ లేని వ్యక్తి చెప్పిన ఆ సిద్ధాంతాలని మీరెందుకు చెప్తున్నారు? అది జ్ఞానం కావడానికి వీల్లేదు కదా మీరు చెప్పిన దాని ప్రకారం, మీ వ్యాఖ్యానం ప్రకారం. అసలు ఏం మాట్లాడుతున్నారండి, ఏం బోధలండి అవన్నీ? ఎప్పుడు మారుతారండి మీరు? చెప్పేది పచ్చి అబద్ధ బోధ, మళ్ళీ దానికి సవాళ్ళు. వీళ్ళందరూ చెప్పేది అబద్ధమేనట, ఈయన గారు చెప్పేది మాత్రమే వాస్తవం. అందరు నమ్మేసేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, మీరందరూ వెర్రి గొర్రెలు, మీకేం జ్ఞానం లేదు కదా, మీరు బైబిల్ చదవట్లేదు కదా, అసలు బైబిల్ పై ఎట్ట కూడా తెలియదు కదా మీకు అని చెప్పే బోధని ఆలోచించుకోండి ఒకసారి. ఏం చెప్తున్నారండి? ఇంకొక క్లిప్పింగ్ చూద్దాం ఆయన ఏం చెప్తున్నారో. జకర్యా రాసిన గ్రంథంలో 12వ అధ్యాయం, జకర్యా గారు రాసిన గ్రంథంలో 12వ అధ్యాయము 1వ వచనం చూపించి ఈ వాక్యాన్ని చూపించి తమ్ముళ్ళు ఏమంటారంటే, దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మలను కాదు మనం, దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మలు కాదు మనం, దేవుడు శరీరాన్ని ఎలాగైతే నిర్మాణం చేశాడో ఆత్మను కూడా శరీరాలలో సృష్టిస్తున్నాడు, లేని ఆత్మను క్రియేట్ చేస్తున్నాడు అంటున్నారు. బాగా వినాలి, నేను చెప్పండి డౌట్ లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పుట్టినే చెప్పాను ఏమా, మారితే మీకు పర్లోకి వస్తుంది, నన్ను తిట్టుకుంటే మీకు ఏమొస్తుంది? చెప్పేది ఆలోచించండి. చెప్పాను కదా, ధైర్యంగా చెప్పాను. నేను చెప్పేవి తప్పంటే డిసెంబర్ అందరికి మంచి క్రిస్మస్ నెల కాదు, నేను దగ్గర ఉండి వాదించే నెల, చాలా బాగుంటది. క్రిస్మస్ లో డిసెంబర్ నెల ఎలా పండుగ చేసుకుందాం. నేను చిన్న సేవకుడిని, నేను ఆస్తి పాస్తులు ఉన్నవాడు కాదు కనుక మీ వాదనలకి, మీ భోజనాలకి, మీ కళ్యాణ మండపం డబ్బులు కట్టాను. అన్ని మీరు పెట్టుకోండి, నేను ఇవ్వలేను, నాకేమి ఇవ్వద్దు. నా పెట్రోల్ పోసుకుని కారులో నేనే వస్తాను, ఇవన్నీ ఏంటో తేల్చేస్తాను. అర్థంగా? అన్ని మనకు తెలిసిపోయనుకోకూడదు, తప్పు. ఇంతవరకు పబ్లిక్ లో మాట్లాడిన యూట్యూబ్ లో ఈ ప్రసంగాలు, ఈ వాదనలన్నీ తప్పని ఖచ్చితంగా చూపించేస్తాను. చూసారండి, ఇప్పుడు దాకా ఈ అంశాల మీద యూట్యూబ్ లో మాట్లాడినంత తప్పంట. మాకంతా తెలుసని ఎవరు అనుకోకూడదంటాం. మరి మీరెందుకు అనుకుంటున్నారు? వీళ్ళందరి తప్పే, నీదే రైట్ అని మీరెందుకు అనుకుంటున్నారు? వీళ్ళందరితో వాదించేస్తారని, గెలిచేస్తానంట ధైర్యంగా చెప్తున్నాడంట. ఏమంటే ఇదంతా యూట్యూబ్లో చెప్పేవాళ్ళదంతా రాంగేనంట. జకర్యా గ్రంథంలో వాళ్ళు చెప్పింది ఆత్మల గురించి ఎవరైతే చెప్పారో అది రాంగ్ అంట. ఆయనే వాదిస్తాడంట దగ్గర ఉండి. చూడండి ఎంత ఘోరంగా వక్ర భాష్యం చెప్తా ఉన్నారు. చూడండి, అందరిది తప్పేనంటారు ఒకవైపు, మళ్ళీ మనకంతా తెలుసు అనుకోకూడదు అంటారు ఒకవైపు. మనకంతా తెలుసు అని అనుకోకూడదు అంటూనే మీదందరిది తప్పు, నాకే తెలుసు అంటున్నాడు. స్వయం వైరుధ్యం కాదు ఇది, సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదు ఇది. అందరినీ ఓడించేస్తాడంట. వచ్చేసేయని అంటున్నారు. ఇంకో క్లిప్పింగ్ లో ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. అంతరింద్రియాలంటే వేరు, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ చక్కగా ఉంటాయి తెలుగులో. ఇవన్నీ ఎలా ఉంటాయి? తెలుగులో చక్కగా ఉంటాయి. నేను ఉంటాను, చాలా మంది పీకేసుకుంటున్నారు జుట్టు. ఏంటంటే ఎందుకయ్యా ఎబ్రి బైబిల్ చదువుతారు, లాటిన్ బైబిల్ చదువుతారు, గ్రీక్ బైబిల్ అంటారు, ఎందుకయ్యా తెలుగు బైబిల్లో లేదా అంటే, అదే సాగర్ గారికి వేరే భాషలు రావు,
వేరే వేరే భాష రాదు. మరి మూల మూల బైబిల్ ఎబ్రి బైబిల్ చదవకుండా ఎలాగంటారు? ఇప్పుడు ముందు నుంచి ఏం చేశారు? ఎబ్రి బైబిల్ చదవాలన్నవాడు, గ్రీక్ బైబిల్ చదవాలన్నవాడు అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ తెలుగు పదాలకి గ్రీక్ పదాలకి డిఫరెన్స్ చెప్తారు కదా, అది వీళ్ళకి తెలియదు. ఓ పని చేయండి, మీ సంఘం అందరికి ఫస్ట్ ఎబ్రి నేర్పించండి. ముందు ఎబ్రి నేర్పించేసి అప్పుడు తెలుగు బైబిల్ చెప్పండి. ఇంకా ఎబ్రి బైబిల్ చెప్పండి, బాగుంటది. అంతే కదమ్మా. తెలుగు వాళ్ళకి ఎబ్రి ఉంది, లాటిన్ ఎలా ఉంది, ఇంగ్లీష్ ఎలా ఉంది, నాకే అర్థం అవుతుంది. చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు బయట. కనుక మీరేం చెప్పిన నిజం అనుకుంటున్నారు, మీరేం చెప్పినా నిజమే అనుకుంటున్నారు, ఇష్టం చేస్తున్నారు. మీరు ఏ గ్రంథంలోనూ స్థిరంగా లేరు, అందుకే మీరు కన్ఫ్యూజ్ పడతారు. మేము బాగానే ఉన్నాం, క్రైస్తవ బిడ్డలందరూ బాగానే ఉన్నారు. ఎందుకమ్మా ఏదో ఒక బైబిల్ మనం ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నాం కనుక మనం బాగానే ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎబ్రిలో ఒక ముక్క, గ్రీక్ లో ఒక ముక్క, తెలుగులో ఒక ముక్క చదువుకుంటే ఇక్కడికి అక్కడికి గొంతులు ఎత్తుంటే నీకు సత్యం తెలియదు. అందుకే మీరు చెప్పిన అబద్ధం అది. ఎక్కడో చోట స్థిరంగా ఉండండి. ఏమన్నా నేను అడుగుతున్నాను, తెలుగు బైబిల్లో పరలోకానికి తీసుకెళ్ళిన వాక్యాలు ఉన్నాయి? తెలుగు బైబిల్ చదివినోడు పరలోకానికి వెళ్ళడా? వెళ్ళడా? చెప్పాలండి. ఏమండి ఏం చెప్తున్నారు ఆయన? అందరూ హెబ్రీ బైబిల్, గ్రీకు బైబిల్ అని అందులోకి వెళ్తున్నారు. తెలుగు బైబిల్ చదివితే పరలోకానికి వెళ్ళడా అని ఎవరు చెప్పారు? తెలుగు బైబిల్ చదివితే పరలోకానికి వెళ్ళరని. పరలోకానికి వెళ్ళడం కోసమా ఏంటి ఈ డిస్కషను? తెలుగు బైబిల్ గ్రంథం చదివితే పరలోకానికి వెళ్తారు. యేసయ్య రక్షణను అర్థం చేసుకోవడానికి తెలుగు బైబిల్ సరిపోతుంది. కానీ హిబ్రూ గ్రీకు మూల పదాల్లోకి ఎందుకు వెళ్ళాలి, మూల భాషలోకి ఎందుకు వెళ్ళాలి? క్రైస్తవ సిద్ధాంతాలు మనం వేసేటప్పుడు, సిద్ధాంతాలను బోధించేటప్పుడు ఒక సిద్ధాంతాన్ని స్థిరపరచాలంటే మూల భాషలోకి వెళ్ళాలి, మూల పదాల జోలికి వెళ్ళాలి. ఒక సిద్ధాంతాన్ని స్థిరీకరించాలంటే, ఎస్టాబ్లిష్ చేయాలంటే, మరి సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా యేసయ్య దేవుడు అని తెలుసుకోవడానికి, ఆయన రక్షకుడు అని తెలుసుకోవడానికి, మారు మనసు, రక్షణ, బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవించడానికి నీకు తెలుగు బైబిల్ సరిపోతుంది. మీరు అలాగ ఉండిపోండి. పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఎందుకు బోధిస్తారు? మరి దేవుని గురించిన మర్మాలు కూడా ఎందుకు మాట్లాడతారు? అవి మాట్లాడాలంటే మూల భాషలోకి వెళ్ళాలి అని అంటున్నాడు. మీ వాళ్ళందరినీ హెబ్రీ నేర్పించేసుకోండి, అవసరం లేదు. మొత్తం హెబ్రీ గ్రీకు అంత సంఘాలకు నేర్పి మీ సంఘాలను అక్కడికి తీసుకెళ్ళండి, హెబ్రీ బైబిల్ చదవండి. ఎవరు చెప్పారు అట్లాగా? దేనికోసం మూల పదాలు అవసరం? దేనికోసం? హెబ్రూ మనకు అవసరం లేదు, కంప్లీట్ హెబ్రూ భాష నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని పదాలు మాత్రం తెలియదు. ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మేటప్పుడు, ఒక సిద్ధాంతాన్ని బోధించాలంటే, ఎస్టాబ్లిష్ చేయాలంటే వాటికి అసలు మూల భాషలో ఒరిజినల్ టంగ్ లో ఏముందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక బైబిల్ స్టూడెంట్ గా, ఒక బైబిల్ లెక్చరర్ గా, ఒక ప్రొఫెసర్ గా ఆ స్థాయికి ఎదగాలంటే, నువ్వు సాధారణమైన ఒక విశ్వాసిగానే ఉండి నాకు పరలోకం వస్తే చాలు అనుకుంటే వాడి జోలికి వెళ్ళొద్దు. తెలుగు బైబిల్ చదువుకోండి, హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పేది అసలు వినరు. మీరు ఇగో ఎక్కువ కదా మనకి. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వినరు. తెలుగు చదివితే పరలోకానికి వెళ్ళరా అంటే వెళ్ళరని ఎవరని చెప్పారంటే వాళ్ళ పేరు చెప్పండి. ఎవరు చెప్పలా, మీరే కిట్టించుకొని చెప్తున్నారు, ఊహించుకుంటున్నారు. తెలుగు బైబిల్ గ్రంథాన్ని చదివితే పరలోకానికి వెళ్ళరని ఎవరండి చెప్పింది? బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. మీరు విశ్వాసంగా ఉండండి. అప్పుడు మీరు పెద్ద స్థాయి బోధకుడు అని ప్రగల్భాలు పలకవద్దు. అప్పుడు సాధారణమైన విశ్వాసంగా అప్పుడు సిద్ధాంతాల జోలికి రావద్దు. సిద్ధాంతాలు మీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఆ సిద్ధాంతాల్లో ఉన్న కొన్ని మూల పదాలు అసలు ఒరిజినల్ టంగ్లో ఏం చెప్పబడిందో ఖచ్చితంగా వాటిలోకి వెళ్ళాలి. అందుకే బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసేటప్పుడు కూడా కింద ఫుట్ నోట్లో మూల భాషలో రాశారు. ఎందుకని మూల భాషలో రాయాల్సిన అవసరం ఏంటి? ఎందుకనంటే అది ఖచ్చితంగా అర్థం కావాలంటే మూల భాషల్లో కూడా తెలుసుకోవాలి. అందుకే కింద ప్రాచీన పత్రుల్లో మూల భాషలో వాటికి అర్థాలు రాసింది అందుకోసమే. తెలుసుకోవాలండి. నేను చెప్పే బోధ కరెక్ట్, నా సిద్ధాంతం వాస్తవం అనేది మీకు డీప్ స్టడీలోకి వెళ్ళాలంటే, ఇంకా లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే తెలుగు బైబిల్ ఓన్లీ సరిపోదు. ఇది ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే. తెలుసుకోండి, అది ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే. ఇది ఇంకా ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం, విందాం. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళది ఎబ్రియా చదవాలండి. ఎబ్రియల్ మంచోళ్ళండి. ఆ యూదులు మంచోళ్ళ? ఏమండి, ఆ యూదులు మంచి వాళ్ళ? ఇప్పటికీ యేసుప్రభు దేవుడు నమ్మాలంటే వాళ్ళు రాసిన నిజాలు అనుకుంటున్నారు. ఏమండి, ఎంత ఘోరమైనటువంటి స్టేట్మెంట్ తెలుసా ఇది? వాళ్ళు రాసింది కరెక్ట్ ఎలా అవుతుంది? వాళ్ళు మంచోళ్ళ అంటే హిబ్రూలో, గ్రీకులో దేవుడు వాళ్ళ చేత వ్రాయించినటువంటి స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో అది రైట్ ఎలా అవుతుంది? వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు రాసింది రాంగ్ అంటే అవి పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిందని మీరు నమ్మట్లేదు అనమాట. ఎంత దైవ దూషణ తెలుసా ఇది? బైబిల్ గ్రంథాన్ని అసలు క్రైస్తవ పునాదిని కదిలిస్తున్నారు మీరు. మీరు చదువుతున్న తెలుగు భాషలో బైబిల్ రాయబడిందా ఏంటి? మీరు చదివే తెలుగు ఒక ట్రాన్స్లేషన్, వన్ ఆఫ్ ది ట్రాన్స్లేషన్స్. ప్రపంచ భాషల్లో ఉన్న ఒక భాషల్లో తర్జుమానే తెలుగు.
ఒరిజినల్ భాష ఏది? బైబిల్ గ్రంథం. అంటే బైబిల్ గ్రంథం ఒరిజినల్ గా దేవుడు ఏ భాషలో రాయించాడో కూడా తెలియదు మన సాగర్ గారికి. అందుకే నేను అక్కడ thumbnail-లో ఏమని రాశాను, సాగర్ గారు ముందు ఓనమాలు నేర్చుకోండి అని, బైబిల్ గ్రంథంలో ఓనమాలు తెలుసుకోండి అని. ఇది క్రైస్తవ సిద్ధాంతానికే గొడ్డలు పెట్టువంటి స్టేట్మెంట్ ఇది. అసలు నమ్మకానికి, విశ్వాసానికే గొడ్డలు పెట్టింది. విశ్వాసాన్ని కదిలిస్తున్నారు, పునాదులు కదిలిస్తున్నారు మీరు. బైబిల్ గ్రంథం ఏ భాషలో రాయబడింది? పాత నిబంధన హీబ్రూలో, క్రొత్త నిబంధన గ్రీకులో. ఆ యూదులు రాసింది వాళ్ళ సొంత మాటల, వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి వాడు రాసింది వాస్తవం ఎలాగైద్ది, సత్యం ఎలాగైద్ది, అది అబద్ధం అంటున్నారు. అంటే హిబ్రూ గ్రీకులో ఉన్న బైబిల్ గ్రంథం, ఒరిజినల్ గ్రంథం అబద్ధం అంటున్నారు. దాని నుంచి వచ్చిన ట్రాన్స్లేషన్ రైట్ అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరే ఆలోచించుకోండి. మరి ఇంత దారుణమైనటువంటి బోధ ఇది. అసలు ఏమైందండి మైండ్ అంతా? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? సోయి ఉండి మాట్లాడుతున్నారా? స్పృహ ఉండి మాట్లాడుతున్నారా మీరు? ఇంత అజ్ఞానంగా ఇంత దిగజారిపోయారేంటండి? మీకు రాకపోతే చెప్పమాకండి. ఎవరు చెప్పమన్నారు? మీరు చెప్తేనే తెలుస్తుంది క్రైస్తవ ప్రపంచానికి. యూదులు మంచోళ్ళు కాదంట. మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు రాసినటువంటి, వాళ్ళ ప్రవక్తలు యూదులు రాసినటువంటి హిబ్రూ గ్రీకు బైబుల్ రైట్ ఎలా అవుతుంది అంటున్నారు. అసలు ఎంత అవివేకమైన మాట అండి ఇది. వాళ్ళు సొంతంగా జ్ఞానంతో రాశారా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసింది కాదా సాగర్ గారు? అవి హిబ్రూ గ్రీక్ లో ఒరిజినల్ భాషలో ఒరిజినల్ స్క్రిప్టే రాంగ్ అయితే అందులోంచి కాపీ కొట్టినామని రైట్ ఎట్లా అవుతుందండి? అసలు ఏం లాజిక్ అండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి మీద అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు, ఎవరో వ్యక్తులు నీకంటే చిన్నోళ్ళు, నీ కళ్ళ ముందు చిన్నగా నీకంటే వయసు చిన్నోళ్ళు ఉన్నోళ్ళు మహాజ్ఞానాన్ని నేర్చుకున్నారని ఈర్ష్య ఏంటి మీకు? జ్ఞానాన్ని వాళ్ళు చెప్పటం ఏంటి అని కడుపు మంటతో అబద్ధాలు గిట్టిస్తున్నారా? మీరు వాళ్ళ మీద కోపం ఉంటే పర్సనల్ గా కోపం ఉంచుకోండి, కానీ మీరు దేవదూషణ చేస్తున్నారు, బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హిబ్రూ గ్రీకు వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు రాసిన హిబ్రూ గ్రీకు బైబిల్ మంచిది కాదంటున్నారు, వాస్తవం కాదంటున్నారు, అసత్యం అంటున్నారు. ఎంత దుర్బోధండి అది. వింటున్న ప్రియమైన స్నేహితులారా, ఆలోచించండి మీరే. ఎంత ఘోరమైనటువంటి వక్రీకరణ అండి అసలు ఇది. క్యారెక్టర్ని బైబిల్ రాయడానికి సంబంధం, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత రాయించాడండి అది. మనుషులు సొంత జ్ఞానంతో రాసింది కాదు బైబిల్ గ్రంథం. అసలు ఒరిజినల్ బైబిలే హిబ్రూ గ్రీక్ అండి. అక్కడి నుంచి ప్రపంచ భాషలో తర్జుమా చేయబడింది. ఒరిజినల్ స్క్రిప్ట్ అదే. అందులో మూల భాషలో ఏ అర్థం ఉందో అదే తీసుకోవాలి. ఇష్టానుసారం నీకు రాదు కాబట్టి, రాకపోతే కష్టపడి నేర్చుకోవటమే. ఏమంటే అన్ని విషయాల్లో అవసరం లేదు. ముఖ్య మూల సిద్ధాంతాల విషయంలో హిబ్రూ గ్రీక్ లో ఉన్న కొన్ని పదాలైనా నేర్చుకోండి. ఆ పదాలు తెలుసుకుని వాటి ప్రకారం వ్యాఖ్యానం చెప్పాలి మనం. వాళ్ళు వేరే భాషలో తర్జుమా చేస్తే ఆ తర్జుమాని పట్టుకొని మీరు దూషిస్తున్నారంటే ఎంత ఘోరమైన బోధ అండి ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయన గారి బోధ ఆయన ఏం చేస్తున్నాడో చూడండి, మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఆ విశ్వాసులు ఎట్ట వింటున్నారో, మరి గత్యంతరం లేక వింటున్నారో ఏంటో మనకు తెలియదు, కానీ అసలు ఏం బోధలండి అవన్నీ. నేను అందుకే ఒక సంవత్సరం క్రితం ఇదే అక్టోబర్ నెల 10వ తారీఖున 2024లో ఒక వీడియోను మరి సాగర్ గారి మీద చేశాను. గౌరవనీయులైన సాగర్ అన్న, మీరు బైబిల్ను వక్రీకరించవద్దని ఒక టైటిల్ మీద కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మన అన్నగారు ఎంత బైబిల్ గ్రంథంలో అసలు ఓనమాలు ఆలు కూడా రావంటానికి ఆ వీడియో మీరు చూస్తే అర్థమైంది. నవ్విపోతారు మీరు, కనీసం నెల రోజులు నవ్వుతారు. అంటే యోబుతో మాట్లాడినది స్నేహితుల, అది జోఫరా, ఎవరు మాట్లాడనేది అది దేవుడు మాట్లాడిన స్వరమా అనేది కూడా తెలియదు ఆయనకి. యోబు గ్రంథంలో చూస్తే ఒక స్నేహితుల తర్వాత ఇంకోడు, ఇంకోటి తర్వాత ఇంకోడు, ఇంకోటి తర్వాత ఇంకోడు, ముగ్గురు మాట్లాడిన తర్వాత యోబు, మళ్ళీ మొదటి స్నేహితుడు, మళ్ళీ రెండో స్నేహితుడు, మళ్ళీ మూడో స్నేహితుడు, మళ్ళీ యోబు, ఇట్లా ఆర్డర్లో ఉంటది వాళ్ళు మాట్లాడిందంతా. కావాలంటే మీరు యోబు గ్రంథం చూడండి. ఎవరితో మాట్లాడుతున్నా అంటే కనీస అవగాహన కూడా లేదు బైబిల్ గ్రంథంలో. అందుకే ముందు బైబిల్లో ఓనమాలు నేర్చుకోండి సార్ అని నేను చెప్పింది, టైటిల్ పెట్టింది ఎందుకోసం అంటే ఇందుకోసమే. నేను కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో ఇచ్చాను, ఒకసారి చూడండి ప్రియులారా దయచేసి. సంవత్సరం అయింది ఆ వీడియో పెట్టి. ఆయన బైబిల్ జ్ఞానం ఏ కింద దిగువ స్థాయికి ఉందో మీరు చూడండి. అసలు సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా చెప్తారండి. అంటే చిన్న చిన్న విషయాలే అర్థం కాని మీకు, మరి నా తమ్ముళ్ళు ఆ తమ్ముళ్ళు చెప్పింది మీకు ఎట్లా అర్థం అవుతుంది? ఆ స్థాయి జ్ఞానం మీకు లేదు, అది అర్థం చేసుకునే స్థాయి కాదు మీది. ఎందుకని ఓనమాల విషయంలోనే అసలు బేసిక్సే తెలివాయి మీకు. బైబిల్ గ్రంథం ఒరిజినల్ గా దేవుడు ఏ గ్రంథం ఏ భాషలో రాయించాడో అన్న జ్ఞానమే మీకు తెలీదు. ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఏమర్థం అవుతాయండి మీకు? ఇంకా దేవుడు
ఆత్మ ఎలా చేశాడు, శరీరం ఇంత పెద్ద స్టోరీ, ఇంత పెద్ద పాఠం మీకు ఎట్లా అర్థం అవుతుంది సార్? తెలుసుకోండి ఒకసారి. మరి ఇంత అధ్వానంగా ఉన్నారేంటండి, నాకు అర్థం కాదు. ఇంకో క్లిప్ నేను చూద్దాం ఏమంటున్నారు. నరుని అంతరంగంలో జీవాత్మని సృజిస్తున్నాడంట. సృజించడం అంటే ఏంటి? సృజించడం అంటే ఏంటండి? నిర్మించడం అన్నా, సృజించడం అన్నా, చేయడం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సృష్టించడం అన్నా, నిర్మించడం అన్నా, చేయడం అన్నా ఒకటేనంట. ఇవన్నీ నానార్థాలంట. వాస్తవమే అది. ఈ విషయం ఇక్కడ చెప్పాడు కదా. సరే, సృజించడం అంటే లేని దాన్ని తీసుకొచ్చి క్రియేట్ చేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ క్రియేట్ చేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి. కాదండి, మనం దేవుని ఆత్మలోనే భాగాలం. తప్పే ఉండదు. ఇలాగనుకున్నా పర్లోకి వెళ్తారు. మనం దేవునిలో భాగాలుగా భూమి మీదకి వచ్చాం, అంతేనా? దేవునిలో భాగాలు ఏంటండి? దేవునిలో భాగాలు ఈ భూమి మీదకి రావటం ఏంటి అంటే, దేవునిలో దైవత్వం ఉన్నది. ఆయన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన స్వభావంలో పాపం లేదు. తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు ఆయన. మరి మీరెట్ట పాపం చేశారు, మనం ఎట్ట పాపం చేయగలిగాము? మనలో ఉన్న ఆయనలో భాగమా? ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో అట్లా? వినండి ఒకసారి. దేవునిలో భాగాలమే మనం. మళ్ళా దేవుడు ఇంకొక ఆత్మను చేసి, ఇది సాగరు, ఇది ధర్మరాజు, ఇది టిన్ను, లేదంటే ఇది మార్తమ్మ అని అప్పటికప్పుడు ఏం చేయడైనా. ఆత్మలన్నీ ఆల్రెడీ దేవుళ్ళ నుంచి వచ్చేవే. చూడండి. మరి ఆయన నిర్మించింది ఏంటి? చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడంట. నిర్మించబడింది ఏంటమ్మా? నిర్మించాడు. శరీరం. దేవుడు యెహోవా నరుని నిర్మించాడు. నిర్మించబడింది ఏంటి? శరీరం నిర్మించాడు. ఆత్మని నిర్మించలేదు. ఆత్మని సృజించడు. తెలుసండి, ఆత్మని సృజించడం అంటే జకర్యా గ్రంథంలో చెప్పింది ఏంటంటున్నారు? నరుని అంతరంగంలో ఆత్మని, జీవాత్మని సృజించాడు అంటే అర్థం ఏంటంటే సెట్ చేశాడు, పెట్టాడు. చూడండి, సృజించాడు అంటే నిర్మించటం అన్నా, సృజించటం అన్నా, చేయటం అన్నా ఒకటే అని ఇందాక అన్నారా? ఇప్పుడు సృజించటం అంటే ఏంటి? సృజించటం కాదంట, సెట్ చేయటం అంట. సృజించడం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎక్కడ పెట్టాలి, అది సృజించడం, నిర్మాణం చేయడం. అర్థమైందమ్మా? కనుక ఈ వాక్యంలో మీరు చూస్తే నేల మంటి నుండి దేవుడు నరుని నిర్మించాడు. ఎవరిని? నరుడికి కావలసిన శరీరాన్ని నేల మంటితో నిర్మించాడు. వాని నాసికారంధ్రములలో జీవాత్మను ఊదాడా? శరీరంలో ఇలాగే ఏమండి, నాసికారంధ్రంలో జీవాత్మను ఊదాడంట. ప్రియ స్నేహితులారా, మీ బైబిల్ చెక్ చేసుకోండి ఒకసారి. నాసికారంధ్రంలో జీవ వాయువును ఊదాడని అయితే నా బైబిల్లో ఉంది. మరి మీ బైబిల్లో, మరి ఆయన బైబిల్లో అట్లా ఉందేమో. నాసికారంధ్రంలో జీవ ఆత్మ ఊదాడంట. ఏమండి, చదవటం కూడా రాదండి? సాగర్ గారు, మీకు ఏం చదువుకున్నారు? మీరు డిగ్రీ చదివారా? 10th క్లాసా, 7th, 6th? నాకు అర్థం కావట్లా. మీకు చూసి చదవటం కూడా రాదా? నాసికారంధ్రంలో జీవ ఆత్మను ఊదాడని ఉందా? సరే, ఏదో సడన్ గా ఒక్కసారి అంటే ఏదో టంగ్ స్లిప్ అనుకోవచ్చు. ఒకసారి కాదు, క్యాల్కులేటర్ కాలం చెప్తున్నాడు, చదువుతున్నాడు ఆయన. చూద్దాం ఆయన ఏం చెప్తున్నాడు. ఆత్మ చేశాడా? ఏమా జీవాత్మను ఊదాడంట. బాగా విన్నారా? నరు నుండి, నేల మంటి నుండి నరుని చేసిన తర్వాత అతని నాసికారంధ్రములు అంటే ఎక్కడి నుంచి? ముక్కుల్లో నుంచి. అంటే కిందకు వచ్చి ఊదరనుకోకండి, ఆ ఊదరం కూడా పైనుంచే. అర్థమైందా? దేవుడు చేతిలో చేసి చాలా పడుకోబెట్టేసి మనకులాగే చూడండి, హార్ట్ అటాక్ వచ్చిన ఎలాగైతే ఏది చేస్తారంటే సిపిఆర్ చేస్తారు కదా, అలాగా మన ముక్కులోకి వచ్చి దేవుడు ఊదేంత చిన్నవాడు కాదు. ఆయన అక్కడి నుంచి చూస్తేనే ఎగిరిపోతుంది డెడ్ బాడీ. ఆయన అక్కడి నుంచి ఊదాడని ఇందాక చెప్పాడు. అక్కడి నుంచి ఊదితేనే డెడ్ బాడీ ఎగిరిపోద్ది అన్నాడు. మరి అక్కడి నుంచి ఊదితే ఆదాము డెడ్ బాడీ ఎగిరిపోలేదే. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడేది అసలు కనీసం మీకన్నా అర్థమవుతుందా? కిందకొచ్చి ఊదలేదంట నాసికారంధ్రంలో. మరి అక్కడి నుంచి ఊదితే నాసికారంధ్రంలోనే ఎందుకు వెళ్ళాలో మరి అది చెప్పలేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఊదినప్పుడు నాసికారంధ్రంలోనే వెళ్తుందా? ఆయన మట్టితో చేశాడని బైబిల్ గ్రంథం చెప్తుంటే ఆయన అక్కడి నుంచి ఊదాడంట. అక్కడి నుంచి ఊదాడని ఆయనే చెప్తాడు. అక్కడి నుంచి ఊదితేనే డెడ్ బాడీ ఎగిరిపోద్ది అన్నాడు. మరి డెడ్ బాడీ ఎగిరిపోయే కాడికైతే ముక్కులో ఎట్లా అవుతుంది? ఏమండి అసలు, ఏం బాధలండి? ఏమైపోయిందండి మీ బుర్ర? నాకు అర్థం కాదు. ఆయన పరలోకం నుంచి ఊదితేనే ప్రపంచం ఎగిరిపోతాయి. మర్చిపోకండి, దేవుణ్ణి చిన్నగా ఏళ చేసేసి మనం దేవుని ఉనికి తగ్గించేసామంటున్నారు కదా. శరీరం దగ్గరికి వచ్చి ఊదిన దేవుడు అయితే ఆ దేవుని శక్తిని మీరు తగ్గించేశారా, మేము తగ్గించేసామా? అసలు ఏం చెప్తున్నాడండి ఆయన? శరీరంలోకి వచ్చి ఊదాడని చెప్తున్నాళ్ళు ఆయన్ని తగ్గించేసినట్టంట. ఈయన హెచ్చిస్తున్నాడంట. ఆయన చాలా పెద్ద దేవుడు కాబట్టి ఇక్కడికి రావటం ఏంటి? అక్కడి నుంచే ఊదేశాడండి. ఆయన గొప్ప చేస్తున్నాడంట. మీరు అక్కడున్న దేవుణ్ణి కిందకి తీసుకొచ్చి ముక్కులో ఊదాడని చెప్తున్నాడు. మీరు చిన్నోళ్ళు చేస్తున్నారని చెప్తున్నాడండి. చిన్నోడైపోతాడు ఆ దేవుడు. అసలు మీ మధ్యలో నివాసం చేస్తాను నేను, మందిరం కట్టమని మోషేకి చెప్పింది దేవుడు.
నీ హృదయంలోకే వచ్చి నివాసం చేస్తానని చెప్పిన దేవుడు ఆయన తగ్గిపోయినట్ట, ఆయన మహిమను తగ్గించినట్లా, ఆయన చిన్నోడు చేసేసినట్లా ఏం బోధ చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. దేవుడు ఆత్మలు మనలో ఊదాడంట. ఈ బోధ ఏది? BOUI చెప్పినటువంటి బోధ ఇది. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి మరి BOUI ఒకసారి యూట్యూబ్ వీడియోస్ ఒకసారి చూడండి. పుట్టని వానికి మేలుందా అనే ఒక అంశం మీద వాళ్ళు పిడిసినరావు గారు కానివ్వండి, ఈయన కానివ్వండి మాట్లాడినటువంటి వీడియోలు ఉంటాయి, చూడండి ఒకసారి. పుట్టని వానికి మేలుందా, అందులో చెప్తారు ఇవన్నీ. వీళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఆ విషయాలు ఇందులో వివరించలేదు. కానీ ఈయన నమ్మింది ఏంటి, ఈయన బోధించేది ఏంటంటే దేవుడంట ఆదాములోకి ఆత్మలన్నీ ఊదేశాడంట. భూమి మీద ఎంతమంది ఆత్మలు పుట్టాలని అనుకుంటున్నారో, ఆయన అనుకున్నాడో, ఏది స్టార్టింగ్ నుంచి అంతం వరకు ఎంతమంది రావాలని భూమి మీద ఆయన సంకల్పించాడు, మొత్తం ఆత్మలని ఆదాములు ఊదేశాడంట. ఇప్పుడు దేవుడు ఆత్మలన్నిటిని ఆదాములు ఊదితే, ఆదాము తన భార్యను కలవటం ద్వారా, తనకు పిల్లలు పుట్టడం ద్వారా ఆ పిల్లల్లోకి ఈ ఆత్మలన్నీ ఆ పిల్లలకు ట్రాన్స్ఫర్ అయిపోతాయంట. ఆ పిల్లల నుంచి ఇంకో పిల్లడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయంట. అంటే ఆదాములో ఉన్న ఆత్మలన్నీ తన కుమారులోనికి వచ్చేసాయంట. మరి ఆదాముకి కయీను ఉన్నాడు, హేబేను ఉన్నాడు. అంటే కయీన్లో సగం ఆత్మలు, హేబేన్లో సగం ఆత్మలు వెళ్ళాయా? ఎట్లాగా? మళ్ళీ షేతు కూడా పుట్టాడండో ఈ తర్వాత, ఆయనలో కొన్ని ఆత్మలు వెళ్ళాయా విభజించి. మళ్ళీ కుమార్తెలు కూడా పుట్టారు ఆదాముకి, అందులో కొన్ని ఆత్మలు వెళ్ళినాయా? ఎవరిలోకి ఎన్ని ఆత్మలు వెళ్ళినాయి? అసలు ఏం బోధ ఇది? పిచ్చి బోధ ఇది, పిచ్చి సిద్ధాంతం ఇది. వీర్యకణాలు, ఒక్కొక్క వీర్యకణం ఒక్కొక్క మనిషి అంట. ఆ వీర్యకణాలన్నీ ఒక వీర్యకణమే తల్లి ఆ అండంతో ఫలదీకరణం చెంది మిగతా అన్ని నేల రాలిపోతాయి, అవన్నీ పరలోకానికి వెళ్ళిపోతాయంట. అవన్నీ ఆత్మలేనంట. ఇది వీళ్ళు నమ్మే బోధలు, వీళ్ళు బోధించే బోధలు. ఎంత విడ్డూరమైన హాస్యాస్పదమైన బోధ ఏంటో జనాలు నవ్వుకుంటున్నారు దాన్ని. జనాలు మీ బోధ విని నవ్వుకుంటున్నారండి. మీ ముందు కూర్చున్న అమాయకులు ఒకవేళ ఎంజాయ్ చేస్తున్నారేమో కానీ, అబ్బో మహాజ్ఞానం మా అయ్యగారు చెప్పేది అంటున్నారేమో కానీ, బయట అదర్ డినామినేషన్స్ వాళ్ళు నవ్వుకుంటా, కనీసం బేసిక్స్ కూడా లేవేంటి వీళ్ళకని. ఆత్మలు దేవుడు ఊదటం ఏంటి? ఆదాములో జీవవాయువు అండి ఊదిండి. మంచిగా చదవండి, కళ్ళు తెరుచుకొని బైబిల్ గ్రంథాన్ని చదవండి సాగర్ గారు. దేవుడు జీవ ఆత్మను ఊదల, జీవ వాయువును ఊదాడు. ఏం బోధిస్తున్నారో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అది మహాజ్ఞానం అంట. అందరు చెప్పేది బోధలు తప్పంట. అందరిని ఓడించేస్తాడంట. అబ్బా, వంశీ గారిని ఓడించేస్తావు నువ్వు, విజయ్ కుమార్ గారిని ఓడించేస్తావా, జేమ్స్ గారిని ఓడించేస్తావా? యూట్యూబ్లో చెప్పే ఎంత పెద్దోళ్ళని తెచ్చుకోండి ఆ మాట కూడా. అంటే మీ ధైర్యం వాళ్ళు ఎట్లాగో రారని, పిలవరని, ఆయనతో మనకేందులే అని లైట్ తీసుకుంటారనే ధైర్యం ఉండి ఉండవచ్చు. నిజానికి ఒకవేళ నిజంగా గనక దేవుని మహాకృపను బట్టి వాళ్ళు వచ్చేస్తే గనక ఇక మీరు ఇంకా తర్వాత ఇంకా పాఠం కూడా చెప్పరేక, ఆ సంఘం కూడా నడిపిరేక, అంత అవమానం పాలైపోతారు. బేసిక్స్ నేర్చుకోండి సార్ ముందు బైబిల్ గ్రంథంలో. ఆళ్ళని విమర్శను పక్కన పెట్టండి. అవి ఏం పరలోకానికి నడిపించే బోధలు కావంటారు, మళ్ళీ వాటి విషయంలో వ్యాఖ్యానం చెప్తారు, కొత్త వ్యాఖ్యానం. మరి దేనికోసం అది పరలోకాన్ని నడిపించడం ఎందుకు చెప్పటం? అసలు మానేయండి. ఆ బోధలే అనవసరం కదా, ఆ బోధలు పరలోకానికి తీసుకెళ్ళేవి కాదు కదా. వాటి కౌంటర్ ఎందుకు? మీ కౌంటర్ ఎందుకు? వాటికి టైం వేస్ట్ కదా. పరలోకానికి తీసుకెళ్ళేవి చెప్పండి. సిద్ధాంతాల విషయంలో సత్యమైన సిద్ధాంతం ఏది? దేవుని గురించిన వ్యక్తిత్వ విషయంలో, ఉనికి విషయంలో కానీ అసలు వాస్తవం ఏది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూల భాషల్లోనికి వెళ్ళాలి. ఆ పదాలు నేర్చుకోవాలి. మొత్తం లాంగ్వేజ్ అంతా అవసరం లేదు మనకి. కానీ ఆ పదానికి, ఆ ఏదైతే సిద్ధాంతం చేయాలనుకుంటున్నామో ఆ సిద్ధాంతానికి సంబంధించిన వచనం ఏదైతే ఉందో తెలుగు బైబిల్లో, దాని హిబ్రూ గ్రీకు వాటిలోకి వెళ్ళండి చాలు. మొత్తం కంప్లీట్ హిబ్రూ గ్రీక్ రావాల్సిన అవసరం లేదు. అవసరం లేదని చెప్పేవాళ్ళే చెప్తున్నారు, మీరు సరిగ్గా వింటే కదా అసలు. కాబట్టి ఇలాంటి అబద్ధ బోధలు చెప్పకండి దయచేసి ప్లీజ్. నేను చిన్నోండిగా మీ తమ్ముడు అనుకున్నాను, నేను హెచ్చరిస్తున్నాను మేము. ఎందుకంటే చాలాసార్లు అనేకులు చెప్పినా మీరు వింటలేదు. ఆ పాత చింతకాయ పచ్చలాగా ఆ మోసలోనికి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు తెలుసు ఏదైతే నమ్మారో దాన్ని వెనకేసుకొస్తున్నారు. అంతే తప్ప మారు మనసు పొందట్ల. మీరు మారు మనసు పొందాల్సింది. ఇవన్నీ అబద్ధ బోధలు అసలు ఈ పరలోకానికి తీసుకెళ్ళవు. ముందు అది అబద్ధమైన బోధలు ఇవి. వాళ్ళు చెప్పేది కాదండి, మీరు చెప్పేది అబద్ధమైన బోధలు. కనీసం ఓనమాల కూడా రాకపోతే ఎట్లాగండి బైబిల్ గ్రంథం? చదవండి సార్ ఒకసారి మంచిగా బైబిల్. తర్వాత ఆన్సర్లు ఇద్దరు కానీ ఆన్సర్లు ఇచ్చే స్థాయికి ఇంక మీరు ఎదగలేదు. చూశారు కదా,
ఎంత దారుణంగా అసలు అక్కడ ఉన్నది ఒకటి బైబిల్ గ్రంథంలో మీరు చదివేది అక్కడ చదవటమే రావట్లేదు ఆయన. ఇంకేం వ్యాఖ్యానం చెప్తారు? అందరం వచ్చేస్తే ఓడించేస్తాడంట, నిరూపించేస్తాడంట, ధైర్యంగా చెప్తున్నాడంట. ఇదే నిరూపించేది ఇది. కాబట్టి ప్రియులారా విన్నారు కదా, ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఆయన. కాకపోతే వీడియో లెంగ్తీ అవుతుంది, ఇవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు. ఒకసారి ఆయన గారు చెప్పినటువంటి వీడియో మీరు చూడండి, యూట్యూబ్లో ఉంది. మీరు బిత్తరపోతారు అనమాట, ఆశ్చర్యపోతారు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీది ఇదేం బోధరా నాయన, ఉన్న కాస్త విశ్వాసం కూడా ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి ఇలాంటి తప్పుడు బోధలు నమ్మొద్దు, వక్ర బోధలు నమ్మొద్దు, అబద్ధ బోధలు నమ్మొద్దు. సత్యాన్ని మీరు ఆల్రెడీ సత్యంలో ఉన్నారనుకోండి, ఇలాంటి వాటి ప్రభావం మీ మీద లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఇదిగో ఇలాంటి బోధకులు బయలుదేరారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, సత్యాన్ని నమ్మాలి. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.